దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. ఇటు వెండి ధరలు బండిపోతున్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర కొత్త శిఖరాలను తాకింది. ఇవాళ తులం బంగారంపై 3,000 పెరిగి 1,46,000 మార్కును చేరి ఆల్ టైమ్ హైని తాకింది. మరోవైపు వెండి ధర పక్కలు లేకుండా పరుగులు పెడుతోంది. కిలో వెండి ధర తొలిసారి 3 లక్షల మార్కు దాటింది. ఒక్క రోజులోనే కిలో మీద 13,553 పెరిగి 3,15,100కు చేరింది. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి 2,35,000గా ఉన్నటువంటి సిల్వర్ ధర 19 రోజుల్లోనే 66,000 వరకు పెరిగింది. ఇటు పసిడి ధరలు రోజు రోజుకి ఆకాశాన్ని అడుగుతున్నాయి. అలాగే వెండి ధరలు కూడా రోజు రోజుకి పెరుగుతున్నటువంటి అంశం. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అరవింద్ అందిస్తారు. అరవింద్, చెప్పండి, మొత్తానికి పసిడి ధర రోజు రోజుకి ఆకాశాన్ని అడుగుతున్నటువంటి అంశం చూస్తున్నాం. అలాగే వెండి కూడా పరుగులు పెడుతుంది. వెండి ధరలు కూడా దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సురేష్, ఏదైతే అటు బంగారం ధర ఇటు వెండి ధర ఏకంగా ఆకాశాన్ని తాకినాయి. ఇప్పటికే ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అటు ప్రభుత్వం కూడా అటు ఏదైతే ఇటీవల ప్రభుత్వ నిర్ణయాలను కూడా బంగారం ధర ఆకాశాన్ని అందుతున్నాయి. అటు వెండి ధరలు కూడా రికార్డు స్థాయిలో పెరగడంతో చిన్న చిన్న వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు పెళ్లిళ్ల సీజన్ కావడంతో అటు బంగారం ధరలకు అవకాశాలు అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం అటు దేశీయంగా బంగారం వెండి ధరలు కూడా ఇప్పటికే బీభత్సంగా పెరిగాయంటూ కూడా ఇప్పటికే తెలుస్తుంది. రూపాయి విలువ తగ్గడం కూడా ధరల పెంపుకు ప్రధాన కారణంగా మారింది. మరో విధంగా చూసుకుంటే అటు బంగారం ధరల పెంపుతో ఆభరణాలు కొనుగోలు తగ్గే అవకాశం కూడా కనిపిస్తుందంటూ చేస్తున్నారు. అటు పెట్టుబడిదారులు బంగారం వైపు కూడా మొగ్గు చూపడంతో డిమాండ్ పెరిగిందంటూ కూడా ఇప్పటికే పలు నిపుణులు కూడా తెలియజేశారు. ధరల నియంత్రణపై ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని కూడా పలువురు డిమాండ్ చేస్తున్నారు. మరో విధంగా అటు బంగారం వెండి ధరల పెంపుపై కూడా ఇప్పటికే మార్కెట్ లో కూడా ఏదైతే కొనుగోలు శాతం కూడా బంగారం పెరగడంతో అటు వెండి కూడా రెండు కూడా ఒకేసారిగా అమాంతంగా పెరగడంతో ఇప్పటికే ప్రజలు కొంత ఆందోళనగా ఉన్నారు. అటు దేశీయ మార్కెట్ లో బంగారం ధరలు పక్కుమంటున్నాయి, ఇటు వెండి ధరలు మండిపోతున్నాయి. 10 గ్రాములు స్వచ్ఛమైన పసిడి ధర కొత్త శిఖరాలను తాకింది. ఇవాళ కిలో బంగారం రూపాయలు 3,000కు పెరిగింది. రూపాయలు 1,46,000 మార్కుకు చేరి ఆల్ టైమ్ హన్నీ తాకిందంటూ కూడా ఇప్పటికే తెలుస్తుంది. మరోవైపు వెండి ధర పగ్గాలు లేకుండా కూడా పరుగులు పెడుతున్నట్టు కూడా తెలిసింది. కిలో వెండి ధర తొలిసారిగా 3 లక్షల మార్కు దాటింది. ఒక్క రోజులోనే కిలో మీద రూపాయలు 13,553 పెరిగింది. రూపాయలు 3 లక్షలకు 1,500కు కూడా చేరినట్టు కూడా ఇప్పటికే తెలుస్తుంది. గత ఏడాది డిసెంబర్ 31 నాటికి 2,35,000 ఉన్న సిల్వర్ ధర ఇప్పుడు 19 రోజుల్లోనే 66,000 వరకు పెరగడంతో గమనార్హమైందని కూడా తెలుస్తుంది. ఏదైతే అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ప్రభావంతో దేశీయ బంగారం కూడా వెండి ధరలు కూడా విపరీతంగా పెరిగాయంటూ కూడా ఇప్పటికే వస్తుంది. వెండి ధర రికార్డు స్థాయిలో పెరగడం చిన్న చిన్న వ్యాపారులకు కానీ అటు ముఖ్యంగా ప్రధానంగా పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఆ బంగారం ధర అటు వెండి ధర అమాంతంగా పెరిగేసేసరికి కొంచెం ఆ పెళ్లిళ్ల సీజన్ లో కాబట్టి కొంచెం నిరాశతో ఉండే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. ధరల నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, మరియు కేంద్ర ప్రభుత్వం దానిపైన పూర్తిగా స్పష్టమైన చర్యలు కూడా తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. సురేష్, అరవింద్, ప్రధానంగా ఇంత భారీ ఎత్తున పెరుగుతున్నటువంటి క్రమంలో దీనిపైన ఇన్వెస్ట్ చేయడం కరెక్టేనా కాదా అనే అంశం సంబంధించి ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? అసలు ఏదైతే ఇప్పటికే బంగారం ధర కూడా అనేక సార్లు కూడా అంటే సంవత్సరంలోనే గణనీయ స్థాయికి పెరగడంతో ఇప్పటికే పసిడి ధర కూడా గణనీయమైన స్థాయిలో కూడా అనేక సార్లు పెరగడంతో ఇప్పటికే కొంచెం బంగారం కొనుగోలు చేసే వారిలో కూడా అటు వ్యాపారంలో కూడా ఇంపోర్ట్ చేసుకొని కూడా అధికంగా జిఎస్టీ కానీ అధికంగా సుంకం కానీ భారం అవుతుందంటూ కూడా వాళ్ళు కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరొక దిక్కు చూసుకుంటే కూడా అటు ఒక గ్రామ్ కి సంబంధించిన ధర కూడా
గణనీయ స్థాయిలో కూడా పెరిగిపోయింది కనుక దీనిపైన కూడా అటు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలి. దీన్ని ఏదైతే ధరల నియంత్రణ కట్టడి చేయకపోతే మాత్రం రానున్న రోజుల్లో కూడా 2 లక్షలకు కూడా చేరే అవకాశాలు కూడా ఉన్నాయంటూ కూడా పలు నిపుణులు కూడా అనేక సార్లు కూడా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ దీనిపైన స్పష్టమైన క్లారిటీ తీసుకోవాలి. ఎందుకంటే అటు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా అనేక సార్లు కూడా బంగారం కానీ ఇటు వెండి ధర పైన కూడా అధికంగా భారం పడుతుందంటూ కూడా ఇప్పటికే తెలియజేశారు. దీనిపైన త్వరితగతిన కట్టడి చేస్తే కొంచెం తగ్గే అవకాశాలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే తెలియజేస్తున్నారు సురేష్. ముఖ్యంగా ఇప్పుడైతే అంతా పెళ్లిళ్ళ సీజన్ కాదు, ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా ముహూర్తాలు లేవు. మొత్తానికి చూసుకున్నట్టయితే ఈ టైంలో కూడా ఏదైతే అన్ సీజన్ టైంలో కూడా ఇంత భారీగా పెరగడం ఎలా చూడాలి అసలు మనం? ఇప్పుడు ప్రధానంగా ఏదైతే చూస్తుంటే ఇది పెళ్లిళ్ళ సమయం కాదంటే నార్మల్ గా మార్చి, ఏప్రిల్, మే ఆ సమయంలో కూడా పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది. ఇప్పుడు కేవలము ఈ ఒక గ్రామ్ కి బంగారం ధర ఇన్ని రేట్లు పెరిగిందనంటే ఆ రోజు ఆ మ్యారేజ్ సీజన్ లో కూడా ఇంకా అనేకంగా పెరిగే అవకాశాలు ఉంటాయి. అప్పుడు బంగారం కొనే వీలుంటుందా, వెండి కొనే వీలుంటుందా అనే ప్రశ్న కూడా ఇప్పటికే తీవ్రంగా లేవనెత్తుతుంది. అప్పుడు ఎవరైతే నూతనంగా వధువర్లకు కూడా బంగారం పెట్టాలన్నా కూడా దానిపైన ఆలోచన చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఒకప్పుడు బంగారం రేటు కూడా తక్కువగా ఉండేసరికి ప్రతి ఒక్కరు కూడా తులాల లెక్కన బంగారం తీసుకున్నాయి. కానీ ఇప్పుడు ఏకంగా పెళ్లిళ్ళ సీజన్ రాకముందుకే ఈ విధంగా గణనీయ స్థాయిలో కూడా బంగారం ధర పెరిగితే రానున్న రోజుల్లో బంగారం కొనాలంటే ఈ పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేయాల్సి వస్తుంది. పెద్ద ఎత్తున కూడా ధరల నియంత్రణ లేకపోతే మాత్రం అనేకంగా 2 లక్షలకు పైగా పోయే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే తెలుస్తుంది. అరే ముఖ్యంగా రోజు రోజుకి పైకి ఎగబాతున్నటువంటి ధరలు చూస్తా ఉన్నాం. ప్రధానంగా ఇంత పైకి ఎగబాతూ ఉన్నటువంటి క్రమంలో దిగి వస్తుంది అనే ఒక నమ్మకం మాత్రం చాలా జనాల్లో కూడా ఎక్కడ కూడా కనబడిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఇంత పెద్దగా పెరగడానికి ప్రధాన కారణం ఏం చెప్తున్నారు అసలు ఎక్స్పర్ట్స్? అసలు ప్రధానంగా అంతర్జాతీయ ఒప్పందాలు కానీ అటు రష్యా యుక్రెయిన్ వార్ సంబంధంగా దానికి సంబంధించిన ప్రభావం కూడా ఇటు బంగారం కొనుగోలు పైన కూడా అటు ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పైన కూడా అధికంగా భారం పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీనిపైన కూడా బంగారం ధర రోజు రోజుకి మరింత పెరుగుతుంది. గణనీయ స్థాయిలో కూడా బంగారం ధర కేవలం నెలల వ్యవధిలోనే అత్యధికంగా రికార్డు స్థాయిలో కూడా నమోదైంది. రోజు ఉదయం సమయంలో కూడా ఏదైతే బంగారం ధర గ్రాముకి 5,000 వరకు కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఇంపోర్ట్ వలన ఎక్కువ జిఎస్టీ, ఎక్కువ డ్యూటీ ఛార్జీలు కూడా ఉంటున్నాయి. కాబట్టి బంగారం ధర తెలంగాణ ప్రజలకు కానీ అటు 2 రాష్ట్రాల ప్రజలకు కానీ అత్యధికంగా జిఎస్టీ ఛార్జీలు, ఇంపోర్టెడ్ ఛార్జెస్ ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి బంగారం ధర కొనడానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దీనిపైన అనేకంగా కూడా గరిష్ట స్థాయిలో కూడా బంగారం రేటు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజులు మరింత దీనిపైన కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా నిపుణులు తెలియజేస్తున్నారు. అది కేంద్ర ప్రభుత్వం దీనిపైన కొంత మేరకు ఆలోచన చేసి బంగారం నియంత్రణ కట్టడి చేయకపోతే రానున్న రోజుల్లో ఈ 2 లక్షల వరకు కూడా పోయే అవకాశాలు ఉంటాయి. అది వెండి ధర కూడా దీంట్లో భాగంగా అవుతుంది. కాబట్టి వెండి ధర కూడా ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పైన కూడా దీనిపైన దృష్టి సారించాలి. మరొక విధంగా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా దీనిపైన కూడా చర్యలు తీసుకొని ధరల నియంత్రణ చేస్తే ఒకవేళ బంగారం తగ్గే అవకాశాలు ఉంటాయి. ధరల నియంత్రణ చేయకుండా ఇంపోర్ట్ డ్యూటీ ఎక్కువ చేసిన, ఇంపోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ డ్యూటీ కానీ పెంచినా, అది జిఎస్టీ పెంచినా కూడా మరింత బంగారం 2 లక్షల పోయే అవకాశాలు ఉంటాయని కూడా ఇప్పటికే పలు థ్యాంక్ యూ అరవింద్.